అన్న హాయ్ అన్న. అవునా? సో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మొన్న తమ్ముడు ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటి వరకు ఒక సినిమాకి సంబంధించి టీజర్ దగ్గర నుంచి సినిమా కలెక్షన్స్ దగ్గర వరకు అన్నీ కూడా ఫ్యాన్స్ కోసం మాత్రమే వేస్తాను తప్ప నిజం ఉండదు దానిలో ఫేక్ అనేది చెప్పాడు. సో దీనికి మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇది నాకు తెలిసినంత వరకు ఫేకే ఉంటాయి. ఎందుకంటారంటే 2000 కోట్లు 5000 కోట్లు ఇట్లా వచ్చేసిన గ్రాస్ కలెక్షన్స్ అవి అని చాలా చెప్తున్నారు. ఏంటంటారంటే ఫ్యాన్స్లో ఒక జోస్ నింపేసి మా హీరో కలెక్షన్స్ ఇంత వచ్చినాయి అదని చెప్పుకోవడానికి, ఇంకేంటంటారంటే సినిమా మీద హైప్ పెంచడానికి ఒకటి. అవును ఎందుకంటారంటే ఇన్ని వేల కలెక్షన్ చేసిందా ఎలా ఉందో చూద్దాము అని జనాల్లో కూడా ఒక ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. అవును అలా కూడా చెప్తే ఏంటంటే వస్తుంటుంది మనకు పెద్ద పెద్ద హెడ్డింగ్స్లు పెట్టేసి ఇన్ని వేల కోట్లు అంట అన్ని వేల కోట్లు అంట అని పెట్టడం వల్ల ఏంటంటే అబ్బా అంత ఏముంది సినిమాలో ఇన్ని వేల కోట్ల కలెక్షన్ చేసిందా అని చెప్పేసి జనంలో ఒక హైప్ పెంచడానికి కూడా ఇది ఒక కారణం. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు మన తెలుగు సినిమాలు ఉన్నాయి. బాహుబలి, పుష్ప 2 లాంటి సినిమాలు. మరి వీటి రికార్డ్స్ కూడా ఫేక్ అనుకోవచ్చా ఖచ్చితంగా? అందులో కొంచెం ఫేక్ ఉంటుంది. మరీ అట్లా 3000 కోట్లు 800 కోట్లు అట్లా ఏం కలెక్షన్ చేయవు. ఏంటంటారంటే ఇంత కలెక్షన్ చేసినాయి అని చెప్తే ఇంకా జనాలు ఎక్కువ పోతుంటారు. మా ఊరి కలెక్షన్స్ ఇంత పోయినాయి అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఎట్లుంటారు అంటారంటే ఇంకా పెంచాలి, ఇంకా మా హీరో ఇంకా త్రిబుల్ అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలని చెప్పేసి చూసేటోళ్ళు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. దాని వెనకాల మైనస్ కూడా ఉంటుంది కదన్నా. ఇప్పుడు ఒక సినిమాకి ఎక్కువ వచ్చి ఒక సినిమాకి తక్కువ వస్తే ఫ్యాన్స్ మధ్యన వార్ పెట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు మా హీరోకి ఎక్కువ వచ్చాయి మీకు తక్కువ వచ్చాయి అనే విధంగా కూడా ఇట్లా గొడవలు పెడతా ఉంటారు. సో మరి ఫ్యాన్స్ని మోసం చేస్తున్నారు అనుకోవచ్చు కదా ఇట్లా ఫేక్ పెట్టడం వల్ల? వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఏంటంటారంటే ఎవరికి ఎక్కువ వచ్చినా సరే ఎవరు తక్కువ వచ్చినా సరే మీదకైతే డబ్బులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జేబులు ఖాళీ అయిపోతాయి ఏం చేసుకున్నా సరే. అది ఓన్లీ ప్రొడ్యూసర్కు వాళ్ళకే పోతుంటాయి డబ్బులు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే తీసుకుంటారు. కానీ అనవసరంగా వీళ్ళకి హైప్ పెంచేసి ఏదో జనాలలో జోసి పెంచేసి వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు, హీరో కడుపులు నింపుతున్నారు. అంతేగాని అక్కడ చేసే వర్కర్ల కడుపులు కూడా ఏం నిండవు. వాళ్ళకి ఇచ్చే అవి జీతాలే ఇస్తారు తప్పితే ఇక్కడ ఆలీలు చేసేసి ఇక్కడ ఫ్యాన్స్ను ఓన్లీ ఫ్యాన్స్ అనేటోళ్ళనే జస్ట్ ఏదో ఇట్లా చెప్పేసుకొని వాళ్ళని వీళ్ళని చేయడం తప్పితే అక్కడ ప్రొడ్యూసర్ బాగానే ఉంటాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ బాగానే ఉంటారు, హీరో ఇంకా బాగుంటాడు. వీళ్ళందరూ దిల్ రాజు గారు ఒక్కరే ఈ విధంగా కామెంట్ చేశారు కదా, మిగతా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నాకు నెగిటివిటీ వచ్చే అవకాశం అనిపించొస్తుందా? వాళ్ళకు కూడా తెలుసు కదా మేము ఫేక్ చెప్తున్నామని. నెగిటివిటీ అన్న ఏంటంటే నేను ఓపెన్గా చెప్పేశాడు ఇలా ఉంటుంది బాబు మా పరిస్థితి, ఇట్లా చెప్పుకొని మేము బతుకుతున్నాము, ఈ నిజంగానే అంతా కాదు అని డైరెక్ట్ చెప్పేశాడు. ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ చెప్పేశాడు. ఇంతకంటే ముందు కూడా ఈ ఉంటారు కదా రివ్యూ రేట్స్ అవిట్ల మీద కూడా ఆయన కామెంట్ చేశాడు కొన్ని రోజుల కింద. అంటారంటే కొంచెం రోజుల ముందు మీకు డబ్బులు ఇస్తేనే ఇట్లా మీరు రాస్తారు మంచిగా రాస్తారు అదే అని చెప్పేసి అట్లా కూడా చెప్పాడు. ఏంటంటే ఇవన్నీ నమ్మకూడదేవి. మరి పుష్పకు 2500 కోట్లు అన్నారు కదా, మరి అవి ఫేక్ అంటారా? ఆల్రెడీ తెలుస్తుంది కదా మనకు ఫేక్ అని. ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పకపోయినా సరే డైరెక్ట్ ఇప్పుడు చెప్పారు కదా ఫేక్ అని. 2500 కోట్లు అంటారు అంటే దానికి ఎంత ట్యాక్సీ కడుతున్నారు అవన్నీ కూడా చూసుకోవాలి కదా మనము. 2000 100% ఉంటుంది, కొంచెం జెన్యూన్ ఉంటుంది, కాకపోతే అందులో కొంచెం ఫేక్ ఉంటుంది. మరి 2500 కోట్లు అంటారంటే